అందరికి నమస్తే అండి. రోజా నగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ముఖ్యంగా మంత్రి కావచ్చు, పర్యాటక శాఖ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీటన్నిటికంటే తిరుపతిలోని తిరుమల దగ్గర దేవుడి సొమ్ము టికెట్ల రూపంలో ఏ విధంగా కొట్టేసిందో అది ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అదేవిధంగా తిరుమలని కనిపెట్టుకున్నటువంటి రోజా అక్కడ తిరుమల లడ్డులో పంది కొవ్వు అది ఇది కలుపుతూ ఉండేది ఆవిడికి తెలిసిన విషయమే. అప్పుడు ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడినటువంటి రోజా ఈరోజు కొన్ని విషయాలంటూ మాట్లాడింది. ఆవిడ ఏం మాట్లాడిందో దాన్ని మనం వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డు విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసామని చెప్తాంది. తిరుమలలో ఏదైతే మానవ ప్రమాదం జరిగిందో 6 మంది 7 మంది అక్కడ చనిపోయినారో ఆ రోజున అందరిది ఒక బాధ అయితే ఈవిడిది మరో బాధ. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండాలని చెప్పి తప్పించడము, తాపత్రయపడము. మీరు ఏ విజువల్స్లో అయినా చూసుకోండి, అక్కడ పేషెంట్ల దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే పక్క నుండి శనిపప్పులు నవ్వులుతుందో ఇంకేమైనా నవ్వులుతుందో నాకు తెలియదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చెవులు కొరకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి కనీసం కనురెప్పగడ కదల్లా. అంటే ఆవిడ చెప్పేది నేను పట్టించుకోవాలా, నువ్వు ఎంతైనా వాగు మాట్లాడు ఎట్టని చేసుకోమ తల్లే, దయచేసి నన్ను నుదులు, నా కర్మగాలి చిత్తూరులో ప్రమాదం జరిగింది, అవకాశం దొరికింది కదా నేను వచ్చినాను, నా కర్మగాలి నువ్వు నా పక్కన నిలబడతావు నేను అనుకోలేదని జగన్మోహన్ రెడ్డి కూడా సాక్షాత్తు ఆయన అసహించుకుంటున్నాడు నిన్ను. అది దయచేసి నువ్వు గుర్తుపెట్టుకో. ఆ సంఘటన విషయం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 200 మంది ఒక ఐసీయూలోకి ఒక పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించడం ఒక అర్థం ఉండదు బా. ఒకరిని ఇద్దరిని ముగ్గురిని తీసుకొని పోయి అటువంటి తరుణంలో వందలాది మంది, 100 కాదు 200 మంది జనం తీసుకుని ఐసీయూలోకి దూరడం, జై జగన్ అని నినాదాలు చేయటము, సీఎం అని నినాదాలు చేయటము, ఇది ఏమన్నా పద్ధతి? ఈవిడ పద్ధతుల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వినడం శోచనీయం. ఆవిడ ఇంకా ఏం మాట్లాడుతుందో దయచేసి విందాము. ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడైనా సరే దళిత ఎంపీనా, బీసీ ఎంపీనా, ఇంకొక కమ్మ ఎంపీనా, రెడ్డి ఎంపీనా, ఎవరైనా చూద్దాము. ఆయన ముఖ్యంగా ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు, గురుమూర్తి అని ఆయన పైన దాడి జరిగిన విజువల్ ఒక్కటైనా చూపండి దయచేసి. మీరు దయచేసి సెర్చ్ అన్నా చేయండి. అది లేకుండా దొరికింది కదా అవకాశం అని చెప్పి ఇష్టానుసారం ప్రేలాపాలు వెళ్ళడము ఈవిడకు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దానికి తోడు కులం కార్డు అనేది ఒకటి వాడడం, దళిత ఎంపీ అని. సిగ్గన్నా ఉండదు. ఇట్టాటోళ్ళని రాష్ట్రం నుంచి తరివేయాలనేది నా ఆలోచన, నా ఆశ. చేతగాక మాట్లాడుతున్నా. ఎవరికైనా ఆ శక్తి ఉంటే చెయ్యి కలిపి ఒకసారి ఆవిడ మాట్లాడకుండా చేయాలనేది నా తపన. వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ ఆవిడ ఏం చెప్తానంటే, వాళ్ళ పార్టీలో ఉండే వ్యక్తులు ఎవరైనా పక్క పార్టీ లేకపోతే దాన్ని కిడ్నాప్గా అభివర్ణిస్తుంది. అట్లయితే విజయసాయి రెడ్డిని టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారా అని నేను అడుగుతున్నా. విజయసాయి రెడ్డిని టీడీపీ వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారా? ఈ పరిస్థితి మనం ఒకసారి కూలంకషంగా పరిశీలించి చూస్తే, జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు ఆ పిచ్చోడుగానే ఇక్కడికి వస్తే నాయన నేను మరీ బానిసనైపోతాను ఎట్రా స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉండగానే విజయసాయి రెడ్డి తట్టాపుట్టా సర్దుకొని పార్టీ నుంచి పరుగులు తీసినాడు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కలిసినాడు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక లావాదేవీలు ఎన్నో, అది సపరేట్ సబ్జెక్ట్ కావచ్చు. కాబట్టి ఈ రోజా చెప్పినట్టు పక్క పార్టీలకు పోతే దాన్ని కిడ్నాప్గా అభివర్ణిస్తుంది. అయితే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన మద్దాలగిరి కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, కరణం బలరాం కావచ్చు, ఇటువంటి ఎమ్మెల్యేలందరినీ టీడీపీ నుంచి తీసుకున్నప్పుడు అది కిడ్నాప్గా అభివర్ణించరా? కిడ్నాప్ అనరా దాన్ని? కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. ఈవిడ లా అండ్ ఆర్డర్ గురించి చెప్తుంది, పోలీసు వాళ్ళంట భయపెడుతున్నారంట, అది ఇది అని చెప్తుంది. పోయినసారి నాకు బాగా గుర్తు, ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా నామినేషన్ వేసేదానికి కూడా భయపడినారు జనాలు. నామినేషన్ వేసేదానికి కూడా యూనానిమస్, అంత యూనానిమస్ ఆ రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు చేసిన దారుణాలు ఇప్పటికీ మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక ఫస్ట్ వికెట్ ఎవరిదైనా పడిందంటే టీడీపీలోనే పలనాడులో కొదం సింహంగా పిలుచుకుంటారు సత్యనపల్లికి సంబంధించిన కోడెల శివప్రసాద్ గారిని. ఆయన మీ దెబ్బకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. ఆ రేంజ్లో మీ వేధింపులు కొనసాగినాయి.
ఈ ఎవరైనా చెప్తే దాన్ని ఆలకించవచ్చు, ఆలోచించవచ్చు. ఈ రోజా వచ్చి మీడియా ముందుకు వచ్చి హితబోధలు చేస్తా, నీతులు చెప్తా ఉంటే అది నవ్వులాటగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% ఈ రోజా చెప్పినట్టు ఈవీఎం గెలుపు అనేది కన్నా అంటే పులివెందల, వైనాడు పులివెందల అనే మాట ముందు పులివెందల వికెట్ లేవేసింటారు. పులివెందుల్లో బీటెక్ రవి అనే ఆయన గెలిచింటాడు. ఈవీఎం గెలుపు అనేది పాడిందే పాడరా పాసిపల్ల దాసి అన్నట్టు ఇప్పటికీ వాగుతానే ఉండదు ఈ రోజా. అయితే ఈవిడ చెప్తాను కదా, మీ జనసేన ఎమ్మెల్యే మా వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని. ఈవిడ చేసే హైప్కైనా సరే ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కిడ్నాప్లు పాడు చేసి వాళ్ళు చేసింది గతంలో వైసీపీ వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తే బాగుండని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ పార్టీ కార్యకర్తలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అట్ట కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు. ఆ విధంగా వాస్తవంగా ఈ టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి చేత కావట్లే. దయచేసి వాళ్ళు ఏ విధంగా చేసినారో వాళ్ళు చేసిన విధానంలో కనీసం 20% అయినా అవలంబిస్తే బాగుంటుందని ఈనాడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే కోరుకోవడం జరుగుతోంది. సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషణ ఉంటారు. అదేదో సామెత ఉంటుంది కదా, అది పలానా జరిగితే తప్ప తత్వం బోధపడదు అన్నట్టు. నేను ఇందాక ఎవరైతే ఎమ్మెల్యేల పేరు చెప్పానో, కరణం బలరామనో, లేకుంటే వల్లంనేని వంశీ అనో, మద్దాల గిరి అనో 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకున్నారు. మళ్ళీ పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాక్కొచ్చినారు. వాళ్ళ దగ్గర వీళ్ళకి సిగ్గు శరం ఉంటే వాళ్ళ దగ్గర ఒక రాజీనామాలు చేపించి మళ్ళీ ఎలక్షన్స్కి పోయి వీళ్ళు కన్నా నీతులు చెప్తే బాగానే ఉండేది. అదంతా జరగల. వీళ్ళు మాట్లాడడానికి కూడా నైతిక అర్హత అనేది ఉండదు. కానీ మీడియా కన్నా ఉంటే రోజా అంటే ఒక పేరు సంపాదించుకున్నది. ఏ ఛానల్లో వేస్తున్నారో రోజా ఇంటర్వ్యూ మనం చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ సొంత ఛానల్లో చూసినా కూడా రోజా పైన పచ్చి బూతులు, పచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రోజా మాట్లాడే మాటలకి ఆ విశ్వసనీయతనో లేకుంటే అర్హతనో ఏంటి ఉంటాయి కదా, అటువంటివి సమ్మపాళ్లలో కాదు కదా, సమీప దూరాన్ని కూడా లేవు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా. ఒకవైపు నిజం కాదనేదే మా బాధ. రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీలో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు వీడు ఏదైతే చెప్పిందో నాకు ఒక సినిమాలో పృథ్వీరాజ్ చెప్తాడు, ఒక చిన్న మీమ్ లాగా, అది అవదమ్మా అన్నట్టు. ఈవిడ ఎంత నోరెత్తుకొని ఎంత నోరేసుకొని పడిపోయినా కూడా అది అవదమ్మా. లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్తారు. మీరు చెప్పండి ప్రజలారా, ఇప్పుడు ఏదైతే కార్పొరేటర్లను మా పార్టీ నుంచి మీ పార్టీలో తీసుకున్నారు, మీరు మేయర్ ఎలక్షన్స్కి ముందుకెళ్తున్నారు, మేయర్ని చేసుకున్నారని రోజా చెప్పిందో, గతంలో వీళ్ళు ఎమ్మెల్యేలని, కార్పొరేటర్ని ఎక్కడికెక్కడ సర్పంచ్ని వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారో, గతంలో ఏదైతే వీళ్ళు చేసిన తప్పిదాన్ని ఇప్పుడు దయచేసి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా టీడీపీ నుంచి వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వైసీపీ వాళ్ళు, అది తప్పు కాదా? ఇవాళ న్యాయబద్ధంగా విజయసాయిరెడ్డి ఎగ్జాంపుల్ నేను చెప్పింది అందుకే. జగన్మోహన్ రెడ్డి ఉంటే మేము బాగుపడము, మా తల తింటున్నాడు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, సొంత పార్టీ వాళ్ళని హెరాస్ చేస్తున్నాడు అని విజయసాయిరెడ్డినే తప్పించుకున్నాడు. అటువంటిది సాధారణ కార్యకర్తలు
ఈ యొక్క కార్పొరేటర్లు అభివృద్ధి కోసం వేరే పార్టీలోకి వెళ్తున్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉండదో దాంట్లోకి పోతున్నారు. అది ఎందుకో ఒక ఉదాహరణ చెప్తా. ఎవరైతే కూటమి పార్టీలోకి వెళ్తున్నారో లేదా మేయర్ ఎలక్షన్స్లోనూ డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటున్నారో ఎందుకు వెళ్తున్నారు అనేది శాంపుల్ లాజిక్. ఫండ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అవ్వాలా, దానికోసం ఎవరు అడగాల? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అయ్యా మా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, మాకు గత 3 నెలల నుంచి 6 నెలల నుంచి మాకు ఏ ఫండ్ రిలీజ్ కాలేదు, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యేలు అక్కడ పోయి అడగాల. అడగడానికి వీళ్ళకి ఎమ్మెల్యేలు కంటెంట్ నెంబర్ 1 లేదు. కొద్దో గొప్ప ఉన్నారు కదా ఈ యొక్క పులివెందుల ఎమ్మెల్యే, వీళ్ళందరూ వాళ్ళైనా పోయి ఈ ప్రజా సమస్యల పైన మా ప్రజల కోసము ఇక్కడ ఫండ్ ఆగినది, ఈ అభివృద్ధి కార్యక్రమాలు మిగిలినాయి, దయచేసి మాకు ఆ ఫండ్ ఇవ్వని అడిగే ఓడే లేడు. వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళకుండా ఆపేసినాడు ఈ 11 మంది ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి భరోసా ఇవ్వలేని నాయకుడు చెంతన ఎంతకాలం ఉంటారు వీళ్ళు? వాళ్ళు చేస్తున్నది కరెక్టా రాంగా? వేరే పార్టీలోకి పోయి ఎలక్షన్లో కూటమి పార్టీ యొక్క అభ్యర్థులను గెలిపించడంలో నేనైతే స్ట్రైట్గా మంచి పని చేస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. దీనిపైన మీ అమూల్యమైన కామెంట్ అయితే ఇవ్వండి. ధన్యవాదాలు.